నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. ఆది పురుష్ ట్రైలర్ లాంచ్ కావచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా సాగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే చంద్రుడికి ఒక మచ్చలాగా ఏమీ లేకపోతే ఎట్లా ఉంటుంది అనుకున్నారేమో, ఒక వీడియో కావచ్చు, లేకపోతే ఒక చిన్న క్లిప్పింగ్, ఒక చిన్న ఫోటో ఇమేజ్ బయటకు వచ్చింది. కృతి సరన్ని ముద్దు పెట్టుకుంటూ డైరెక్టర్ ఓం రావుతో ఏదైతే ఉన్నారో డైరెక్టర్, వీళ్ళిద్దరు ఉన్నటువంటి ఒక ఫోటో, అది కూడా తిరుమలలో దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఇది జరిగింది అంటూ ఒక నెట్టింటి ఒక వైరల్గా ఒక వీడియో కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు జరుగుతుంది. సో ఎందుకు ఇటువంటి టైంలో అటువంటి ప్రదేశాల్లో విమర్శలకు ఎందుకు తావిస్తున్నారు వీళ్ళు? ఫస్ట్ ఆది పురుష్ నుంచి నేను క్రోనలాజికల్ ఆర్డర్లో రావాల్సి వస్తుంది. ఓకే. ఎప్పుడైతే సినిమా అనౌన్స్ చేశారో 500 కోట్ల బడ్జెట్ సినిమా, ప్రభాస్తో రామాయణం, ఇది ఎవరు తీస్తున్నారంటే తానాజీ లాంటి ఒక గొప్ప సినిమా తీసినటువంటి డైరెక్టర్ అని చెప్పేసి అన్నారు. తానాజీలోనే కదా సైఫ్ అలీ ఖాన్ కూడా వీళ్ళన్న అందులోనే, అవును. సో ఆ రకంగా అన్నీ తీస్తున్నాడు పలానా డైరెక్టర్. సో తానాజీ లాంటి మూవీ తీసినటువంటి డైరెక్టర్ ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకం అందరికి కుదిరింది. అప్పటి వరకు చూడని తానాజీని కూడా అందరు మళ్ళీ చూడడం స్టార్ట్ చేశారు. చూసి, ఎందుకంటే ప్రభాస్ కోసం, ఈయన మా డైరెక్షన్లో ప్రభాస్ గారు అయితే ఎలా ఉంటారు అని. తానాజీ కూడా 200-300 కోట్ల బడ్జెట్తోనే తెరకెక్కింది, దీనికంటే సగం బడ్జెట్ అది. సో ఇంత బడ్జెట్ పెట్టి తీస్తారంటే ఇంకెంత గొప్పగా తీస్తారో అని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. రాజమౌళి తర్వాత ఇండియన్ డైరెక్టర్స్లో మళ్ళీ చెప్పుకోదగ్గ పేరు ఓం రావుత్ అవుతుంది. ఇట్లాంటి సినిమాలు తీయాలంటే ఆయన వల్లే అవుతుంది అని కళాఖండాలు ఒకటి వచ్చింది. ఇప్పుడు శంకర్ తీసే భారీ సినిమాలు వేరు, కోట్లు పెట్టినా అదంతా కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది. ఈ పద్ధతిగా ఇప్పుడు పురాణాలు తీయడానికి ఎవరు లేరు, లాస్ట్ మన బాపు గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు తప్ప మనకి ఇంకా ఇప్పుడు చెప్పుకోదగ్గ డైరెక్టర్స్ లేరు. అట్లాంటిది హిందీ నుంచి ఒక డైరెక్టర్ వచ్చాడు, ఇట్లా తీస్తున్నారంట అనగానే అందరికీ మంచి క్యూరియాసిటీ వచ్చింది. అరే రామాయణం, అప్పట్లో అల్లు అరవింద్ గారు కూడా అనౌన్స్ చేశారు రామాయణం మేము తీస్తాము అని. అవును. బట్ ఏదో రకంగా వీళ్ళు అనౌన్స్ చేసేసారు. సో అందరికీ ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఫస్ట్ ఎవరైనా సరే ఒక పెద్ద సినిమా అంటే డైరెక్టర్ ఎవరు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ సినిమా చేస్తున్నారు అంటే ఎవరు డైరెక్టర్ అంటే మన కేజీఎఫ్ ప్రశాంత్ బాగానే చూపిస్తాడు, నమ్మకం, ఒక ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ రాజా డీలక్స్ చేస్తున్నారు, ఎవరు మన మారుతి అంట, అవునా సరే ఇట్లాంటివి ఆయన బాగానే తీస్తాడు, పర్వాలేదు. నెక్స్ట్ అలాగే ప్రాజెక్ట్కే చేస్తానంటే ఎవరు, అశ్విన్, ఓకే నాగ్ అశ్విన్ పర్వాలేదు బాగా హ్యాండిల్ చేస్తాడు, ఇట్లా ఒక నమ్మకం అందరికీ. అలాగే ఓం రావుత్ని కూడా ఆ సినిమా అప్పటి వరకు మన తెలుగు వాళ్ళకి ఎక్కువ పరిచయం లేకపోయినప్పటికీ అది చూసి హ్యాపీ ఫీల్ అయిన. పేరు కూడా ఓం రావుత్ అని ఉండేసరికి ఇతనే కరెక్ట్ ఆది పురుషుకి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ అయితే క్రియేట్ చేయగలిగింది. అయితే ఈ వివాదం వీళ్ళు కావాలని చేస్తున్నారా వీళ్ళు లేకపోతే ఇంకేదన్నా అనే దానికి నా దగ్గర ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అన్నప్పుడు సంబంధం లేకుండా 6 నెలల ముందో అప్పుడెప్పుడో అంటే 4 నెలలకు ముందే దాన్ని టీజర్ ఏదో రిలీజ్ చేశారు. ఇలా ఉంటుంది ఇలా ఉంది అని చెప్పేసి అంత పెద్ద విమర్శలు. 2022 ఇయర్లో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏంటంటే ఆది పురుష్, అది అందరికీ తెలిసిందే, ఒప్పుకోవాల్సిందే. సో 2022లో అత్యంత వివాదాస్పదంగా ఏదైనా అంశం ఉంది అంటే అది ఆది పురుష్ ఒకటే. మనం చూసాము ఏంటి వీళ్ళు ఏమైనా కావాలని చేస్తున్నారా. ఆ టైంలో నేను మాట్లాడింది ఏంటి, ప్రభాస్ పైన కుట్ర జరుగుతుంది బాలీవుడ్లో, కావాలని పాన్ ఇండియా స్టార్ని ఎదగనేయకుండా తొక్కించడానికి కావాలనే ఈ సినిమా తీశారన్నాను. మరి కావాలనే సినిమా తీస్తే 500 కోట్లు పెడతారా అని కూడా అడిగారు చాలామంది. 500 కోట్లు పెడుతున్నామని వాళ్ళు నీకు చెప్పారు, అనౌన్స్ చేశారు అంతే తప్ప పెట్టినట్టు మీకు దాఖలాలు ఏం లేవు. మొత్తం గ్రీన్ మ్యాట్లో తీస్తున్నారు. పైగా ప్రతిదీ కాపీ, కింగ్ కాంగ్లో కాపీ, టెంపుల్ రన్లో కాపీ, అన్నీ యాజ్ ఇట్ ఈస్ దించారు. సో కాపీ చేయడానికి నీ క్రియేటివిటీ అక్కర్లా, వాడు చాలా ఈజీగానే చేశాడు. మొత్తం విఎఫ్ఎక్స్ CG వర్కే కాబట్టి మహా అయితే నీకు బాగా పరిచయం ఉన్నోని కూడా పెట్టుకొని నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చి కూడా చేయించుకోవచ్చు. అదంతా గ్రీన్ మ్యాట్ షూట్లే, మహా అయితే ఏం లేదు, 2 కోట్లు 3 కోట్లు, మహా అంటే 5 CR కంటే ఎక్కువ అవ్వదు అప్పటి వరకు చెప్పింది. అంటే నువ్వు ఎంత పెట్టాలనుకున్నా టెక్నికల్గా. ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా నాసి రకంగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ కింగ్ కాంగ్ సినిమాకే పనిచేసిన టెక్నీషియన్ ఉంటాడు, తీసుకో సేమ్ అందులో ఎట్లా చేసావు అదే చెయ్యి అంటే వాడు అంతే కదా, ఈజీ వర్క్. అందుకని వాళ్ళు చేసేసారు టక 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 టక. ఆ గేమ్స్ని డెవలప్ చేసేవాళ్ళు ఫ్రెషర్స్ ఏదో రకంగా పనిచేసినట్టు చేశారు.
కానీ అనౌన్స్ చేశారంటే 500 కోట్లు 500 కోట్లున్నారా అని చెప్పి, బట్ ఎవరికి ప్రూఫ్స్ లేవు. అందులో కనబడాలి కదా నువ్వు 500 కోట్లు. ఇప్పుడు హనుమాన్ ఉంది, 25 కోట్లు లేవు పట్టుమని సినిమా, వాళ్ళ గ్రాఫిక్ నీకు తెలియట్లా, తెలుస్తుంది కదా. అండ్ ఇంకోటి చాలా సినిమాలు, ఒకటి కాదు రెండు కాదు, డబ్బులు పెడుతున్నారంటే మనకు అర్థమైపోతుంది దాంట్లో చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కనపడతాయి. అంటే దాంట్లో సగం నాకు తెలిసి ఒక 3/4 మొత్తం రెమ్యూనరేషన్స్కే పోతాయేమో 500 కోట్లలో కూడా. అదే అంటున్నా, నువ్వు రెమ్యునరేషన్లు కలుపుకొని 500 కోట్లు చెప్పడం ఎలా? నువ్వు ఇవ్వు ప్రభాస్కి 100, ఆమెకు ఒక 125 ఇవ్వు, వీళ్ళకి కోట్లు ఇవ్వు, నష్టమేం లేదు. పెద్ద టెక్నీషియన్స్కి ప్రొడక్షన్స్కి 100 కోట్ల మించి కాదు. ఇవన్నీ కలిపి లెక్కలేశారు, కానీ సినిమాలో మాత్రం నువ్వు పెట్టింది పావులే, అది తెలిసిపోతుంది. సో ఆ రకంగా అదొక విమర్శ వచ్చిందంటే ఎందుకు ఇలా చేస్తున్నారు. అప్పటికే రాధేశ్యామ్ మీద అవుతుంది, మన సాహో ఒక రకంగా అయింది, అండ్ ప్రభాస్ మీద ఏమైనా కుట్ర చేస్తున్నారా అనే కోణంలో ఆలోచిస్తే, కోణంలో ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. ఓం రావుత్ కావాలని ఇలా చేశాడని కూడా అంటే, ఎందుకంటే వానరసేనని చింపాంజీలాగా, సీతమ్మ తల్లిని ఇంకోలాగా, లక్ష్మణుని ఒకలాగా, నెక్స్ట్ రావణుడిని ఇంకోలాగా అన్నీ నువ్వు మార్చేసేసరికి వివాదం అవ్వదా? అయిపోయింది. వివాదం అవుతుందని నీకు తెలిసే చేసావా, లేకపోతే నువ్వు అనుకొని చేసింది తర్వాత వివాదం అయిందా అనేది మనకు తెలియట్లా. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని చూస్తే, తర్వాత ప్రభాస్ తన ఫ్యాన్స్ని కన్సల్ట్ చేసి అందరితో మాట్లాడి పెద్ద రాజమౌళి లాంటి వాళ్ళతో కూర్చొని, సార్ ఇట్లా అయింది, ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం, లేదు దీన్ని రిపేర్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, సరే పోస్ట్పోన్. మొత్తానికి చెప్పిన టైంకి సినిమా పోస్ట్పోన్ అయ్యి June 16th వచ్చింది. June 6th కైనా వస్తుందో రాదో అనుకునే టైంలో దాన్ని కొంచెం చిన్న మార్పులు చేసి ట్రెబేకా ఫిలిం ఫెస్టివల్కి పంపించినప్పుడు దాంట్లో ఇప్పుడు 13th అక్కడ ప్రదర్శితం అవుతుంది, 16th ఇక్కడ రిలీజ్, కానీ 13th ట్రెబేకాలో వాళ్ళు చిన్న ట్రైలర్ చూసి అరే ఏదో మార్పులు చేశారు బాగానే ఉంది అనుకున్నారు. తర్వాత AMBలో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కూడా ఇట్స్ ఓకే, ఇందులో పెద్దగా ఏం లేదు, చేంజ్ చేసే వీళ్ళు చాలా మారారు అనుకున్నారు. అది కాస్త ఇప్పుడు ఈవెంట్ వరకు కూడా దాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. సో మళ్ళీ ఏంటంటే ఒకప్పుడు స్టార్టింగ్ ఆదిపురుషులో ఉన్నటువంటి వైబ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. ఓకే, మరి ఇంత పాజిటివ్నెస్ ఉన్న తర్వాత సినిమా పొరపాటున హిట్ అయిపోతే అమ్మో, మన టార్గెట్ అది కాదు కదా. ఓకే, అందుకని చెప్పేసి ఏదో వివాదం చేస్తే బాగుండని చెప్పేసి తిరుమలలో ఈ వేషాలు ఏంటి చెప్పు. ఇప్పుడు ఇంకొకటి, నిజంగా ఒక తండ్రి తన కూతురికి ముద్దు పెట్టి బండెక్కిచ్చినా ఎవ్వరేమనరబ్బా. అవును, ప్రామిస్ చెప్తున్నా, తెలియని వాళ్ళు ఏం చేసినా ఏమనరు. యూ పీపుల్ నోన్ టు ఎవ్రీవన్, అందరికీ మీరు తెలుసు. అలాంటిది మీరు ఏమేం చేస్తారో అందరూ రిజిస్టర్ అవుతూ ఉంటుంది. పైగా మీరు సినిమా వాళ్ళు, మీరు సరదాగా పక్కన కలిసి నడిచినా, అనుకోకుండా మీరు ఇద్దరు కలిసి తిరుమలకు వచ్చినా 100 రాస్తారు. అవును, చూడు ఎట్లొచ్చిందో, ఎవరిని తీసుకొని వచ్చిందో అని. అలాంటిది నువ్వు ఆమె వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి కౌగిలించుకొని బై బై గాడ్ బ్లెస్ యూ, అఫ్ కోర్స్ నువ్వు దీవించావులే, అది తర్వాత సంగతి. కానీ అక్కడ ఎందుకు అంత అవసరమే ఉంది? ఆమె నీకు దొరకదా? ప్రాజెక్ట్ అంతా నీతోనే ఉంది, రిలీజ్ వరకు నీతోనే ఉంటుంది. అమ్మ అయితే ముంబై వెళ్తుంది అంతే, ఇంకెక్కడికి వెళ్తుంది? ఆయన అక్కడికి వెళ్తారు కదా, నువ్వు కూడా అక్కడికే వెళ్ళేది. పోను మహా అయితే నీ ఫ్లైట్కి ఆ ఫ్లైట్కి ఒక తేడా ఉందో, లేదా ఇద్దరు కలిసి వెళ్తారు, తర్వాత సంగతి. అక్కడ ఆ వేషం ఎందుకు? నువ్వు అదేదో ఆ కథలు తిరుపతి అక్కడ ఎయిర్పోర్ట్లో పడవచ్చు కదా. అవును కదా, మనం కావాలని చేసావనల్లా, లేకపోతే నువ్వు ఇంకేమైనా చేసావనల్లా. నేను ఆ రకంగా చెప్పుకుంటే ఇప్పుడు ఇది కాస్త మళ్ళీ వివాదం అయ్యేసరికి మరి చూడాలి ఇప్పుడు ఏమవుతుందో మళ్ళీ. అంటే కావాలనే వివాదం చేస్తున్నాడేమో ఓం రావుత్ నాకు ముందు నుంచి వాదిస్తున్నా. ఎందుకు అట్లా ఉంటుంది, అట్లా ఏముండదు, తెలిసి తెలియక మిస్టేక్ అంటే ఇప్పుడు ఈ అంశం అసలు నచ్చల. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.